ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకి నోటిఫికేషన్ రావడంతో అందరి దృష్టి అటువైపుగా మళ్ళింది. కూటమి తరఫున ఎవరు పోటీ చేస్తారు? ఎవరెవరికి అవకాశం లభిస్తుంది అని ఆరా తీస్తున్నారు. ఆశావహులందరూ టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చుట్టూరా తిరుగుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారా? లేకపోతే కులాల లెక్కలు, ఆర్థిక అండదండలను పరిగణన తీసుకుంటారా అనే అంశం మీద క్లారిటీ లేదు. 4 సీట్లను కూడా తెలుగుదేశం పార్టీ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 5 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఒకదాన్ని జనసేన కేటాయించేశారు ఇప్పటికే. ఆ పార్టీ తరఫున నాగబాబు పోటీ చేయడం ఖరారైంది. తర్వాత ఆయన్ని మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారు. ఇక మిగిలిన 4 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని సమాచారం. బీజేపీకి ఈ దఫా ఎమ్మెల్సీ అవకాశం లేనట్లేనే అనిపిస్తోంది. మలివిడత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఒక సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆశావాహుల సంఖ్య కూడా భారీగా ఉండడం, సీట్లు త్యాగం చేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడంతో 4 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు బీజేపీ కూడా సుముఖత వ్యక్తం చేసింది. టీడీపీ తరఫున సీట్లు ఆశిస్తున్న వాళ్ళ సంఖ్య భారీగా ఉంది. ఇప్పుడు పదవి విరమణ చేస్తున్న వారిలో యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, దువ్వాపు రామారావు, బిటి నాయుడు ఉన్నారు. వీళ్ళలో కొంతమంది తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వీళ్ళలో ఏ ఒక్కరికి అవకాశం దక్కపోవచ్చని తెలుస్తోంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగాలు చేసిన వారికే చంద్రబాబు మొదటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్సీ సీట్లు ఆశించిన వాళ్ళలో పిఠాపురం వర్మ, వంగవీటి రాధ, దేవినేని ఉమా వీళ్ళంతా ముందున్నారు. వీళ్ళ ముగ్గురికి సీట్లు ఖాయమని కూడా తెలుస్తోంది. పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు. అలాగే దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ కోసం సీటు వదులుకున్నారు. పైగా ఎక్కడ అసంతృప్తి తెలపకుండా పార్టీ ఆదేశాల మేరకు వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు. అలాగే కాపు సామాజిక వర్గంలో బలమైన పట్టున వంగవీటి రాధా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించకుండా ప్రచారం చేశారు. దీంతో ఆయనకి ఈసారి సీటు పక్కా అని తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక స్థానాన్ని మోపిదేవి వెంకటరమణకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈయన తన రాజ్యసభ సభ్యత్వం వదులుకుని వైసీపీ నుంచి వచ్చేశారు. పైగా మళ్ళీ రాజ్యసభకు వెళ్లే ఉద్దేశం లేదని రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. పైగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడంతో మోపిదేవి కలిసి వచ్చే అంశం. ఒకవేళ బీసీలకు ఇవ్వాలనుకుంటే దేవినేని స్థానంలో బీదా రవీంద్ర యాదవ్ని ఎంపిక చేయొచ్చని తెలుస్తోంది. లేదంటే ఒక మైనార్టీ నేతను కూడా పరిగణలో తీసుకోవచ్చని అంచనా. 8వ తేదీన అభ్యర్థులను ప్రకటించేందుకు టీడీపీ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.